వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ఈ వారం కనుక చూసుకున్నట్లయితే రెండు పెద్ద సినిమాలు విడుదల కావడం జరుగుతుంది. మన తెలుగు వాళ్ళకు నార్మల్గా చాలా పెద్ద సినిమాల సీజన్ అనుకుంటే ఒకటి సంక్రాంతి కావచ్చు, రెండు దసరా, మూడు దీపావళి. కానీ ఈ క్రిస్మస్ కూడా రెండు చాలా పెద్ద సినిమాలు రిలీజ్ కావడం జరుగుతుంది. ఆ రెండు సినిమాలు చూసుకుంటే ఒకటి మన తెలుగు ఇండస్ట్రీ నుంచి సలార్ సీజ్ ఫైర్ పార్ట్ 1 ప్రభాస్ నటించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సినిమా. అలాగే మన బాలీవుడ్ నుంచి చూసుకున్నట్లయితే దున్కి షారుఖ్ ఖాన్ నటించిన రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో వస్తున్న సినిమా సలార్ సీజ్ ఫైర్ పార్ట్ 1 డిసెంబర్ 22వ తారీఖున మనకు థియేటర్లో రిలీజ్ కావడం జరుగుతుంది. దీన్ని నార్త్ ఇండియాలో ఏఏ ఫిలిమ్స్ వారైతే డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అలాగే దున్కి ఈ డిసెంబర్ 21న రిలీజ్ కావడం జరుగుతుంది. ఈ సినిమాను అయితే నార్త్ ఇండియాలో పెన్ స్టూడియోస్ వారైతే డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మెయిన్గా ఇష్యూ ఏంటిది అంటే, మన సాంప్రదాయం ప్రకారం ఎప్పుడు ఎంత పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పటికీ కూడా సినిమా డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు ముందుగానే వాళ్ళ అగ్రిమెంట్ అనేది ఉంటుంది. అయితే ఆ అగ్రిమెంట్ ప్రకారం ఇనిషియల్గా చూసుకున్నట్లయితే హోమ్వేల్ ఫిలిమ్స్ ఎవరైతే ఉన్నారో, సలార్ సినిమా రిలీజ్ బై హోమ్వేల్ ఫిలిమ్స్ వాళ్ళు ముందుగానే పీవీఆర్ ఐనాక్స్ అండ్ అలాగే మిరాజ్ సినిమాలతో ముందుగానే అగ్రిమెంట్ జరగడం జరిగింది. అటు దున్కి సినిమా ఉన్నప్పటికీ కూడా రెండు సినిమాలకు ఈక్వల్గా స్క్రీన్ షేర్ చేయాలని చెప్పి ముందే అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే ఇంటర్నెట్లో రెండు హ్యాష్ట్యాగ్స్ అయితే ట్రెండింగ్ కావడం జరుగుతుంది. బాయ్కాట్ పీవీఆర్ ఐనాక్స్ ఒకటి, అలాగే బాయ్కాట్ పీవీఆర్ అజయ్ బిజ్లీ రెండు హ్యాష్ట్యాగ్స్ అయితే ట్రెండింగ్ కావడం జరుగుతుంది. ఇవి ఎందుకు ట్రెండింగ్ అవుతున్నాయంటే, ఇనిషియల్గా వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్న ప్రకారం 50% అంటే ప్రతి ఒక్క సినిమాకు, అంటే రెండు సినిమాలు ఉన్నప్పటికీ ప్రతి ఒక్క సినిమాకు 50% స్క్రీన్స్ అనేటివి షేర్ చేయాల్సి ఉంది. కాకపోతే సలార్క్ అనేది తక్కువ స్క్రీన్స్ షేర్ చేయడం జరిగింది. దున్కీతో పోల్చుకున్నట్లయితే సలార్కు 50% కంటే తక్కువ స్క్రీన్స్ అయితే షేర్ చేయడం జరిగింది. దీనివల్ల ఇప్పుడు ఇష్యూ అయితే జరుగుతుంది. అలాగే ఇప్పుడు దీనికి హోమ్వేల్ ఫిలిమ్స్ అయితే రెస్పాండ్ అయింది. అలాగే ఇప్పుడు ఆ స్క్రీన్ షేర్ చేయకపోవడం వలన అజయ్ బిజ్లీ అనే ఒక హ్యాష్ట్యాగ్ కూడా ట్రెండింగ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే పీవీఆర్ మరియు ఐనాక్స్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ బిజ్లీ, అందుకొరకే ఈ హ్యాష్ట్యాగ్ అనేది ట్రెండింగ్ కావడం జరుగుతుంది. అలాగే ట్రెండింగ్ అవుతున్నప్పటి నుంచి కూడా మనం చూసుకున్నట్టయితే ఈరోజు పీవీఆర్ ఐనాక్స్ అండ్ అలాగే మిరాజ్ సినిమాస్ ఈ రెండిటి యొక్క షేర్ వాల్యూ అనేది తగ్గడం జరిగింది. మనం షేర్ వాల్యూ చూసుకుంటే దాదాపు పీవీఆర్ ఐనాక్స్ యొక్క షేర్ వాల్యూ చూసుకుంటే దాదాపు 3.12% అనేది తగ్గడం జరిగింది. తగ్గిన తర్వాత షేర్ వాల్యూ చూసుకుంటే 1756 ఉంది. అలాగే మిరాజ్ సినిమాస్ యొక్క షేర్ వాల్యూ కూడా తగ్గింది. ఆ మిరాజ్ సినిమాస్ యొక్క షేర్ వాల్యూ వచ్చేసి 4.63% డ్రాప్ అవ్వడం జరుగుతుంది. ఈ ఇష్యూ అయితే దాదాపు మధ్యాహ్నం 12 గంటల నుంచి ట్విట్టర్లో అయితే కొనసాగుతూ ఉంది. దీనికైతే వాళ్ళు పీవీఆర్ ఐనాక్స్ అఫీషియల్ హ్యాండిల్ నుంచి అయితే ఏం రెస్పాన్స్ రాలేదు. హోమ్వేల్ ఫిలిమ్స్ అయితే ప్రజెంట్ వాళ్ళ సలార్ సీజ్ ఫైర్ పార్ట్ 1 అయితే పీవీఆర్ ఐనాక్స్ మరియు మిరాజ్ సినిమా నుంచి రిలీజ్ చేయొద్దని, ఆ స్క్రీన్లో అయితే రిలీజ్ చేయొద్దనుకుంటుంది.